హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్. ఈరోజు అల్లం చట్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం బెల్లం, అల్లం, చింతపండు, మిరపకాయలు కావాలి. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ అనండి. ఇప్పుడు ఒక ప్యాన్లో వాటర్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి. అది వేడయ్యాక ఇప్పుడు మనం తీసుకునే 4 ఇంగ్రీడియంట్స్ని కూడా వేసుకుంటాము. అవి బాయిల్ అయ్యి దగ్గరికి అయ్యేటప్పటికి అది బెల్లం కూడా పాకంలాగా అవుతుంది కదా, అంతా కూడా చల్లగా అయ్యాక మనం మిక్సీ చేసుకుంటే సాఫ్ట్గా ఉండే అల్లం చట్నీ రెడీ అవుతుంది. అది జామ్లా కూడా ఉంటుందండి. పిల్లలు పక్కకు తీసే పనే ఉండదు. వాళ్ళకి చట్నీ అని కూడా తెలీదు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఇవాళ రవ్వ దోశతో తిందాం. రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇదంతా దగ్గరికి అయింది కదా, చల్లగా అయిన తర్వాత ఇలా ఉంటుంది. దాన్ని ఒకసారి మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఇలా పేస్ట్లా చేసుకున్నాం అనుకోండి, ఎంతో నీట్గా. అది జామ్ అనుకుంటారు కానీ చట్నీ అని మాత్రం అనుకోరు పిల్లలు. అయితే అల్లం చట్నీ హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు రవ్వ దోశ ప్రిపేర్ చేసుకుందాం. రవ్వ దోశ కోసం ఒక గ్లాస్ వరిపిండి ఆర్ బియ్యం పిండి కూడా అంటారు, ఒక గ్లాసు గోధుమ రవ్వ ఆర్ ఉప్మా రవ్వ, హాఫ్ గ్లాస్ మైదా, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, సరిపడా ఉప్పు. ఇప్పుడు ఈ 5 ఇంగ్రీడియంట్స్ని కూడా మనం ఒక పెద్ద గిన్నెలోని అన్నీ కలిపి వేసుకొని ఒకసారి కలుపుకుంటే, వాటర్తో కలుపుతాం కదా, అప్పుడు ఉండలుగా అయిపోకుండా ఉంటుందన్నమాట. రవ్వ పిండి, మైదా పిండి అన్నీ కూడా కలవాలి. కలిసిన తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకుంటాము. వాటర్ ఎక్కువే పడుతుందండి. నేను ఒక 2 లీటర్స్ దాకా వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే కాసేపు మనం ఒక 20 మినిట్స్ లాగా వదిలేసాం అనుకోండి, వాటర్ కలిపేసి అది దగ్గరకు అవుతుంది కాబట్టి బాగా పీల్చుకుంటుంది రవ్వ. అందుకని వాటర్ ముందే మనం ఎక్కువ వేయాలి. తర్వాత ఈ దోశ కోసం కూడా చాలా పల్చగా ఉండాలి పిండి అనేది. దానికోసం వాటర్ వేసి కలిపి ఒక 20 మినిట్స్ దాకా వెయిట్ చేస్తే మంచి కన్సిస్టెన్సీలోని తయారవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా పల్చగా ఉండాలన్నమాట. ఇలా వేసుకుంటేనే రవ్వ దోశ మనకి క్రిస్పీగా వస్తుంది. ఈలోగా మనం పెనం కూడా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. బాగా వేడైన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే క్రిస్పీగా వస్తుంది అన్నమాట దోశ. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పెనం మీద ఆనియన్ వేస్తున్నాను కదా, ఇలా అయినా వేసి పైన పిండి అనేది వేసుకోవచ్చు, లేదా పిండిలోనే మనం ఆనియన్ కలిపేసి ఎట్ ఏ టైం వేయచ్చు. కానీ ఇలా అయితే ఆనియన్ కూడా రోస్ట్ అవుతుంది కాబట్టి మనకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా పిండిని మన మామూలు మినప దోశలు వేసినట్టుగా అలా కాకుండా ఇలా వేసుకుంటే హోల్స్గా వస్తుంది అన్నమాట. అన్నిటినీ క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ హోల్స్లోనే ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 దోశ అల్లం చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. రవ్వ దోశతో అల్లం చట్నీ మనకి పెసరట్టు కూడా బాగుంటుంది, మస్ట్ అన్నమాట అది. ఈసారి పెసరట్టుతో కూడా చేసి మీకు చూపిస్తాను అన్నమాట. చూసారు కదా, కాసేపటికి ఇలాగ దోరగా వేగింది కదా. ఇప్పుడు దీన్ని మనం 1 సైడే సరిపోద్దండి, 2 సైడ్స్ మనం చేయక్కర్లేదు. పలుచగా ఉంది కాబట్టి 1 సైడ్ సరిపోతుంది. చాలా బాగా పెనం నుంచి వదులుతుంది చూసారా, అలాగే వస్తుంది అన్నమాట అన్ని దోశలకు కూడా. కానీ వేసేటప్పుడు పెనం వేడిగా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఎలాంటి దోశలైనా బాగా వేయచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా బాగుంది చూసారా, ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. తినేటప్పుడు కూడా చాలా బాగుందండి. ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అల్లం పచ్చడిలో తాలింపు కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది అన్నమాట. ఇది 15 డేస్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. రెడీగా చేసుకొని ఉంచుకోవచ్చు అండి. ఇడ్లీకైనా, దోశకైనా, దేనికైనా బాగుంటుంది కాబట్టి. ఉప్మాకి కూడా బాగుంటుంది. సో ఇది రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా సూపర్గా వచ్చిందండి. ఇది మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.